వెల్కమ్ టు అవర్ ఛానల్. అమ్మా అల్లరి పిడుగు బుజ్జి బుజ్జి కథలు. బుజ్జి బుజ్జి కథలు. పొద్దున్నే గుడ్ మార్నింగ్ తో మొదలవుతుంది. గుడ్ మార్నింగ్ యోజిత్, ఐ లవ్ యూ. డే ఇన్ మై లైఫ్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూడండి. పొద్దునే మా అమ్మకి ఎక్సర్సైజ్ ఇచ్చేసాను. స్కూల్ లేదు హాలిడే. స్కూల్ లేదని ఎంత సంతోషపడుతున్నాడో చూడండి. స్కూల్ లేదని హ్యాపీగా ఫ్రీ అయ్యేసానికి మమ్మీ ఏమో ప్రెస్ చేయమంటుంది. నాకేమో లేజీగా ఉంది. బ్రష్ చేయడానికి పొద్దున్నే ఏడుపు మొదలైపోయింది. కాసేపు అలా కన్సోల్ చేపించేసి అల్లరి పిడుగుకు బ్రష్ చేయడానికి రంగం సిద్ధం చేసేసాను. అలా పొద్దున్నే సన్ రైజ్ అవుతుంటే అల్లరి పిడుగు బ్రష్ చేయడం స్టార్ట్ చేసేసాడు. ఇంత సింపుల్ గా నేను ఒప్పుకోలేదు ఫ్రెండ్స్. మా మమ్మీ 4 మొట్టకాయలు వేస్తుంటే ఒప్పుకున్నా. వీడియోలో మా మమ్మీ అది చూపించలేదు. ఆ తర్వాత వాటర్ తాగేసి కిచెన్ లో పాలు కాస్తుంటే అమ్మతో కాసేపు మీటింగ్ పెట్టేశాడు. యాపిల్ కట్ చేపించుకున్నాడు కానీ తినలేదు. అమ్మమ్మ ఆనియన్స్ కట్ చేయాలంటే హెల్ప్ చేస్తున్నాడు. ఆనియన్స్ తీసుకొని అమ్మమ్మకి ఇచ్చేసాడు. ఇంకా ఆడుకోవడం స్టార్ట్ చేసేసాను. అమ్మ అంతలో బ్రేక్ఫాస్ట్ చేసింది. అమ్మ ప్రేమగా తినిపించిందని అమ్మ కోసం ఒక సాంగ్ డెడికేట్ చేసేసాను. తర్వాత కాసేపు స్టడీ టైం. ఇప్పుడే హిందీలో నేర్చుకున్నా. మీకు వచ్చా ఫ్రెండ్స్? గెటప్ చూసి సాకేయడా? ఇట్స్ మై బాత్ టైం. ఎండలు ఎక్కువగా ఉన్నాయి, మీరు కూడా సన్ స్క్రీన్ వాడడం మర్చిపోకండి. హాలిడేస్లో పిల్లల్ని ఎండకి బయటికి వెళ్లకుండా ఎంగేజ్ చేయడం చాలా కష్టం. కాసేపు ఇలా కలరింగ్ వేపిస్తే వాళ్ళకు కూడా ఫన్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. అల్లరి పిడుగు అంబ్రిల్లాకి బాగా కలరింగ్ వేశాడు కదా. ఇప్పుడు అల్లరి పిడుగు లంచ్ టైం. ఈ అల్లరి పిడుగు 4 ముద్దలు తినాలంటే 4 కథలు చెప్పాలి. మీ వాళ్ళు కూడా అంతేనా? అలాంటి బోలెడన్ని కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అమ్మ అల్లరి పిడుగు బుజ్జి బుజ్జి కథలు. లంచ్ అయ్యాక కాసేపు ప్లే టైం. ఫస్ట్ నువ్వా నేనా? ఓకే, ఒక కార్డ్ తీసుకో. ఏముంది చెప్పు. డీ ఫర్ ఇక్కడ చూసి చెప్పు. ఓకే, అది అక్కడ పెట్టేసే. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు నేను తీస్తాను. కే వచ్చింది. కే ఫర్ ఏంటబ్బా? ఏం పిక్చర్ యోజిత్ ఇది? నేను చెప్పాలా? కే ఫర్ కైట్. నెక్స్ట్ నువ్వు ఒకటి. నెక్స్ట్ నాకా? ఏంటబ్బా నాకు వెళ్తే ఓవర్ ఆక్టోపస్. థ్యాంక్ యూ హెల్ప్ చేసాను. కాసేపు ఈ అల్లరి పిడుగుని ఆఫ్టర్నూన్ న్యాప్ తీసుకోమని చెప్పా, కానీ నిద్రపోతేగా అస్సలు నిద్రపోలేదు. అంతలో ఈవినింగ్ అయిపోయింది. ఆడుకుంటూ ఇలా తలకు తగిలించుకొని ఏడ్చాడు. మళ్ళీ అదంతా కాసేపే. మళ్ళీ ఇట్స్ ఈవినింగ్ ప్లే టైం.
అలా ఆడుకునేసరికి ఇలా చీకటి పడిపోయింది. అంతలోనే నైట్ అయిపోయింది. నెక్స్ట్ డే స్కూల్కి వెళ్ళాలి. అందుకని అల్లరి పిడుగు కాసేపు దిగులు పడ్డాడు. మళ్ళీ వెంటనే హుషారు వచ్చేసింది. అల్లరి పిడుగుకి దిష్టి తీపిచ్చేసి మళ్ళీ ఫ్రెష్ అప్ చేపించేశాను. పడుకునే ముందు ఫ్రెష్ అప్ అయ్యాక ఇలా బూచాట ఆడుతున్నాడు టవల్తో. ఈవినింగ్ ఆడుకునేటప్పుడు దెబ్బ తగిలిందని నైట్ టైం గుర్తొస్తుంది. పడుకునేటప్పుడు, పడుకున్నాక గుర్తొస్తుంది. ఆడుకునేటప్పుడు వీళ్ళకి ఏమీ గుర్తుండవు. మీ వాళ్ళు కూడా అంతేనా? బెడ్ టైం స్టోరీస్ చెప్పుకుంటూ మళ్ళీ మార్నింగ్ స్కూల్ ఉందని ప్రిపేర్ చేసుకుంటూ అల్లరి పిడుగు అలా నిద్రపోయాడు. హాలిడేస్ ఉన్న రోజు ఇదే మా అల్లరి పిడుగు రొటీన్. నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అమ్మ అల్లరి పిడుగు బుజ్జి 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 కథలు. కింద కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసుకోండి. మేము అలా వీడియో పెట్టగానే ఇలా అల్లరి పిడుగు మీ ముందుకు వచ్చేస్తాడు.